హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండాలండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే సండే బ్లాగ్ అనమాట. సో ముందు రోజు నేను సాటర్డే నైట్ అయితే బాదం పప్పు శనగగింజలు నానబెట్టేసాను. వాటితో పాటు నేను ఈ ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను అనమాట నెక్స్ట్ డే కోసం. ఇడ్లీ రైస్ 2 గ్లాసెస్, అలాగే ఉద్దిపప్పు అయితే ఒక 1/4 గ్లాస్ తీసుకున్నాను. ఈ పెసరట్టుకి వేస్తాం కదా, ఆ పెసలను అయితే నేను 1/2 గ్లాస్ అయితే వేసుకున్నానండి. ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ అనమాట. పెసరట్టు తిన్న పిల్లలకైతే ఇలా ఇడ్లీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంకా మార్నింగ్ లేవగానే నెక్స్ట్ డే టీ అయితే పెట్టుకుంటున్నాను. సండే కదా, కొంచెం ఫ్రీగా ఉండింది. మార్నింగ్ లేసి టీ పెట్టుకొని తాగేసాను. ముందు రోజు క్యారీలు అవి అలాగే పెట్టేశానండి. నెక్స్ట్ డే సండేనే కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి వాటిని అన్నిటి కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను. టైంలో అయితే నైటే అన్నీ క్లీన్ చేసేసుకోవాలి, టీ తాగడానికి కూడా టైం ఉండదు మార్నింగ్. ఇలాగా వాషింగ్ మిషన్లో మార్నింగే బట్టలు అయితే వేసేసాను. ఇంక వాటిని అంతా ఇంకా ఎండ వస్తుంది అనేసి ఇంకా వాటిని అన్నీ ఇక్కడే బాల్కనీలో అయితే పెట్టేసాను అనమాట, క్లిప్స్ వేసేసి. వాతావరణం అయితే ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. మైసూర్లో 3 డేస్గా అయితే ఫుల్ జల్లీలాగా వాన అయితే కురుస్తూనే ఉంది. పని అయితే చేస్తూ ఉంటూనే ఉంటుందండి. సండే కూడా ఖాళీ ఉండదు. సో ఇక నైట్ నానబెట్టేసాక ఇవన్నీ సో చక్కగా నానాయి అనమాట. వాటిని అన్నిటి ఇంకా గ్రైండర్లో వేసేసి మిగతా వర్క్ అయితే చూసుకోవాలి. సో ఇంకా గ్రైండరు ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. అమెజాన్లో అయితే తీసుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటినన్నిటిని ఫిట్ చేసేసి ఇంకా ఒక్కొక్కటి అందులో వేసేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి కదా, సో సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నారు మా వారు. అందుకనేసి ముందు రోజు నైట్ నానబెట్టేస్తాను కదా బాదం పప్పులు, అలాగే శనగగింజలు చాలా అది తీసి పక్కన పెట్టేశాను. ఇంకా యాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను, అదే ఏబీసీ జ్యూస్ చేస్తాను అనమాట. పిల్లలు కూడా చిన్న గ్లాస్లో వేస్తే తాగుతున్నారు, ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా పెద్దగా ఇష్టపడట్లేదు ముందైతే ఇలా వెజిటబుల్ జ్యూస్ తాగడము. సో ఇప్పుడప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నారు. వీక్లీ 3 times అయితే ఇస్తున్నాను అనమాట పిల్లలు కూడా. ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసి ఇంకా అంతా తీసేసుకున్న తర్వాత గ్రైండర్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పొడి బట్టతో తుడిచేవాలండి. అప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి, అప్పుడైతేనే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో గిన్నెలో పడు ఉంటే కూడా అవి కూడా తోమేసుకున్నాను. సో షింక్ అయితే క్లీన్ అయిపోయింది. సో ఒక పెద్ద వర్క్ అయితే ఫినిష్ అయిపోయినట్టు అనిపించింది. పిండిని గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేస్తానండి. పిండిని అయితే ఈలోగా బయట వెళ్ళేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా వీక్ మొత్తం కావాలి కదా, సో మధ్యలో వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదండి. నేను మామూలుగా వీక్లీ వన్స్ అలా తెచ్చేసుకుంటాను. ఎప్పుడైనా ఆకుకూరలు పాడైతే ఫ్రెష్గా తెచ్చుకుంటామండి. అందుకని బయటికి వెళ్ళాము, అక్కడికి వెళ్తే వ్యూ చాలా బాగుందనేసి ఇదైతే తీసానండి. అన్ని రోజులైందో ఇలాంటి మంచి పొలాలు చూసినంత వరకు పచ్చగా అనిపించిందండి. ఎంత బాగుందో అసలు. ఇది కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర అనమాట, బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా అక్కడ అండి ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయట లంచ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేద్దామని చెప్పారు మా వారు. సో పిల్లలిద్దరూ, మా వారు, నేను ఇంకా బయట అక్కడే లంచ్ చేసుకున్నాం హోటల్లో. ఇంటికి రాగానే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆనియన్స్ స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే కొన్ని తెచ్చుకున్నాం కదా, ఇంకా వాటిని అన్నీ సర్దుకోవాలి. ఇంకా ఎగ్స్ అవి పట్టుకొచ్చామన్నమాట. ఇంకా తెల్లగడ్డలు అయితే వీక్ మొత్తం కావాలి కదా కర్రీస్లోకి వేసుకోవడానికి, అందుకనేసి తెల్లగడ్డలు ఒలిచిపెట్టేసుకున్నాను. కొద్దిగా టీ పెట్టుకొని తాగామండి. తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మార్నింగ్ వాషింగ్ మిషన్కి వేస్తాం కదా, అవన్నీ బాగా ఎండిపోయింటే తీసుకొచ్చేసాము. వాటిని ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేశానండి. పిల్లలు ఇంకా నెక్స్ట్ డే నుంచి పాపకి స్కూలు, మా వారికి కాలేజ్ ఉంటుంది కదా, అందుకని ఎవరి బట్టలు వాళ్ళవి కబోర్డ్లో అయితే సర్దేశాను బాగా నీట్గా.
నార్మల్ డేస్లోనే కొంచెం బెటర్ అండి, ఖాళీ అన్న ఉంటుంది, మార్నింగే క్యారీలు అన్నీ కట్టేస్తాం కాబట్టి. ఈ సండేస్ అయితే ఇంకా ఎక్కువ ఫుల్ వర్క్ ఉన్నట్టు ఉంటుంది, వీక్ మొత్తానికి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా, ఇంకా అందుకనేసి ఇంకా పిండి కూడా మార్నింగ్ రుబ్బు పెట్టేస్తాను కదా, అది కూడా చక్కగా పొంగిపోయిందనమండి బాగా. ఇంకా అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. ఇందులోకి మనము పెసరట్టుకి వేసుకునే వేసాం కదా, అందుకే కలర్ అలా ఉందన్నమాట. సో ఇడ్లీ అయితే పోసి పెట్టేస్తాను. మా ఇంట్లో ఏంటంటే ఇడ్లీ చేసినా కూడా కంపల్సరీ దోశ అనేది ఉండాలి, అందుకనేసి నేను ఒక ప్లేటే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా నిన్న పౌర్ణమి ఉండింది కదా ఆఫ్టర్నూన్ వరకు, అందుకని నాన్ వెజ్ అయితే తినలేదు. సో నైట్ అయితే చికెన్ పట్టుకొచ్చారు, సో ఇంకా చికెన్ కర్రీ చేసి ఇడ్లీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉందని చెప్పారు పిల్లలు కూడా. ఇంకా ఇక్కడ ఇడ్లీ తినే లోపల దోశలు అయితే వేశానండి. దోశలు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుంది దోశ కూడా. డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది మాది. సో సండే కూడా ఫుల్ వర్క్ అయితే ఉందండి, ఖాళీనే ఉండదు. సో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, గిన్నెలని తోమేశాను. యాజ్ టీజ్గా ఇంకా నైట్ అయితే ఇంకా బాదం పప్పులు శనగగింజలు అయితే నానబెట్టేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్